210 కోట్లతో వినుకొండ పట్టణానికి త్రాగునీటి పథకాన్ని పూర్తి చేసి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. పట్టణంలోని 20వ వార్డు కుమ్మరి బజార్లో గురువారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధిని వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10,000 టన్నులు కందులు ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేస్తే కంది రైతుకు అన్యాయం జరిగిందని మాట్లాడడం సరికాదన్నారు. నాడు మిరప పంటకు తామర పురుగు ఆశించి రైతులు తీవ్రంగా నష్టపోతే తాము ఆదుకుంటామని బేరాలు పలికిన మీరు ఒక్క రైతుకైనా ఆదుకున్నారని ప్రశ్నించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే రైతుపై చెప్పుతో దాడి చేయబోయి దుర్మార్గంగా హత్యాయత్నం కేసు బనాయించిన బ్రహ్మనాయుడు రైతుల సమస్యలపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందన్నారు. తన రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న అసత్య ప్రచారాలు, డ్రామాలు, కపట నాటకాలను బ్రహ్మనాయుడు ఆపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.